అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ నేపథ్యంలో పుట్టపర్తిలో ఆర్టీసీ బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుట్టపర్తిలో చేపట్టిన బంద్లో తెదేపా పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించి బ్యాంకులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు మూసివేశారు. పోలీసులు అఖిలపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాదని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణయ్య సర్ది చెప్పడంతో వేరే మార్గం గుండా ర్యాలీ నిర్వహించారు. అదానికి ఈరోజు ముఖేష్ అంబానీ అదానికి జీతగాడుగా మారి ఈరోజు ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేయడానికి, మన దేశ సంపద అంతా కూడా ఒకరి చేతిలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా కూడా నువ్వు ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకొని అన్ని విధాల దేశ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి తెలియదు. ఇందులో భాగంగా మన గౌరవ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన తీసుకొని పోయి గుజరాత్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారతదేశాన్ని ఎత్తుకొని పోయి ఊడిగం చేసే విధంగా చేసినాడు. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కీలుబొమ్మ మాదిరి చేసుకొని ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా కాల్చిన భ్రష్టు పట్టించడానికి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికార పార్టీ ప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ధైర్యంగా ముందుకొచ్చి రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రం లేకపోతే తెలుస్తుంది. కానీ మన అధికార పార్టీ ప్రజలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే, నాకు ఎంపీ సీట్లు ఇస్తే మెడలు ఉంచి స్పెషల్ ట్యాక్సెస్ తీసుకొస్తానన్నాడు. కుండ బద్దలు కొట్టినట్లు నిన్న లేదు మన పార్లమెంటులో మన రామ్మోహన్ నాయుడు అడిగినటువంటి ప్రశ్నకు